మన నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. మా నాన్నగారు పెద్దగా తెలంగాణ రాష్ట్రాల గురించి అని తెలంగాణ గురించి అని ఆత్మహత్య చేసుకొని గాయపడ్డాడు మేడం. అప్పుడు గౌరవ కలెక్టర్ సారు గౌరవ హరీష్ రావు సార్ వల్ల ఎంక్వైరీ అయినాయి మేడం. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అన్నీ ఎంక్వైరీ అయినాయి మేడం. ఉద్యమాలలో కూడా పాల్గొన్నాడు మేడం. మా నాన్నగారు తెలంగాణ రాష్ట్రాల గురించి గౌరవ వెంకరెడ్డి సార్ ప్రస్తుతం ఆర్ఎన్బి శాఖ మంత్రులకి మద్దతు తెలుపుతాను కానీ అప్పుడు ఎల్లుండే మేడం. ఇవన్నీ ఉద్యమాలలో పాల్గొన్నాయి మేడం. ఇవన్నీ అప్పుడు మా నాన్నగారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు మేడం. అప్పుడు మా నాన్నగారు తెలంగాణ రాష్ట్రాల గురించి అని పాయిజన్ తాగిన తర్వాతకి దీని గురించి అని మొత్తం గౌరవ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అన్ని ఎంక్వైరీలు అయిపోయిన తర్వాత ఏమైందంటే చావుకుట బతకుట అయిపోయింది మేడం. అమరవీరులకు కేవలం చనిపోయిన వాళ్ళకే అమరవీరుల కోట కింద అని గవర్నమెంట్ జాబ్ ఇచ్చే రూల్స్ ఉంది. మరి చావుకుట బతకుట అయిపోయింది కదా, మీ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నా కూడా మేము ఏం చేయలేమని అక్కడ జిల్లా యంత్రాంగం నల్గొండ జిల్లా వారు చెప్పారు మేడం. మాకు ఇప్పుడు మేనిఫెస్టోలో గౌరవ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ గురించి చనిపోయిన వాళ్ళకి ఇంట్లో ఉద్యోగం, పెన్షన్ కల్పిస్తామన్నారు. మరి మాది కూడా చావు కూడా బతకుట అయిపోయింది. మాలాంటి అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి మేడం. వీళ్ళు కూడా మా అమరవీరుల ఫ్యామిలీసే మేడం. వీళ్ళకి కూడా బెనిఫిట్స్ ఇవ్వలేదు మేడం. మాకు కూడా అమరవీరుల ఫ్యామిలీస్ లెక్క మాకు కూడా ఉపాధి చూపించాలని ప్రభుత్వాన్ని కోరటానికి వచ్చినాం మేడం. నిర్మల్ డిస్ట్రిక్ట్ బైన్సా అండి మాది. మా హస్బెండ్ 2009లో 4th డేట్ నాడు గడ్డనేవాగు ప్రాజెక్ట్లో దూకి చనిపోతే పురివేసుకొని చనిపోయినని సెకండ్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినారు మేడం. మేము తెలంగాణ 2010లో తెలంగాణ బెనిఫిట్స్ ఏర్పడే చేయలేరు కానీ తెలంగాణ బెనిఫిట్స్ కోసం ఈ అమ్మాయి అడుగుతుందని చెప్పేసి అది కూడా ఇందులో రాసిండ్రు మేడం. ఇతను చనిపోయిన స్లిప్పింగ్స్ ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇతను చిన్నపిల్లలు 2009లో ఇక్కడ ఉన్నాయి. ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు ఇస్తున్నారు మేడం. కానీ మళ్ళీ ఎస్పీ రిపోర్ట్కి వచ్చేసరికి అంటే ఎఫ్ఐఆర్ ప్రకారమే ఇస్తున్నారు మేడం. అట్లా ఇవన్నీ ఉన్నాయి మేడం. ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం మేడం. మేము ఎంత దొడ్డు ఫైల్ అయింది కలెక్టర్ ఆఫీస్లో కూడా. కలెక్టర్ రాసిన లెటర్ సాఫ్ట్ కాపీ అడిగితే మొన్న వెళ్ళి 2021లో పంపించిన సెక్రటరీ ఆఫీస్కి పంపిన కాపీ అడగడానికి వస్తే వాళ్ళు అంటే పాత ఆఫీస్ నుంచి కొత్త ఆఫీస్కి షిఫ్ట్ చేసిన మేడం. అడిగితే మొత్తం ఫైల్ మొత్తం వెళ్ళిపోయింది అని చెప్తున్నారు మేడం కలెక్టర్ సిబ్బంది వాళ్ళ ఆఫీసర్స్. ఇట్లానే నేను భద్రాద్రి సుమతి అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా డాడీ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడదామని వచ్చానండి. 20 సంవత్సరాల నుంచి పాల్వంచలో చేస్తున్నారు. అక్కడ పొల్యూషన్ వల్ల అక్కడ హెల్త్ ఖరాబ్ అయింది. మొన్న 2 months బ్యాక్ హాస్పిటలైజ్డ్ అయ్యారు. అక్కడ నుంచి మా ఓన్ డిస్ట్రిక్ట్కి మార్చాలనేసి మేము అప్పీల్ చేసుకున్నాము. అది ట్రాన్స్ఫర్ అయితే అవ్వాలని కోరుకుంటున్నాము. గత ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకున్నాం, ఇలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, హెల్త్ బాగాలేదు అని అన్నాం మేము. కానీ ఏం పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా పట్టించుకుంటారనేసి వచ్చాము. అప్లికేషన్ అయితే ఇచ్చాము. ఇప్పటి వరకు మార్నింగ్ 5:30కి అలా వచ్చాము. 5:30కి వచ్చా, ఇందాక అయింది 9 అయింది వచ్చేసరికి. లోపల వాళ్ళు అప్లికేషన్ తీసుకున్నారు, ఆఫీసర్స్ తీసుకొని నెంబర్స్ రాసుకున్నారు. దేనికోసం వచ్చాం పర్పస్ రాసుకున్నారు. మేము నాచారం ఏసీ నుంచి మాట్లాడుతున్నామండి. మేము ఇన్నిసార్లు కూడా లెటర్ తీసుకొని వస్తాం. మాకు లెటర్ కూడా ఇచ్చాం, మాకేం రెస్పాన్స్ లేదు. మేము 24 సంవత్సరాలు అయింది. 2000 జాయిన్ అయినామండి. మాకు జీతాలు కరెక్ట్ లేవు. 13,000 జీతము.